విష్ణుమూర్తిని ధ్యానిస్తే మూర్తి పోయి విష్ణువు రుచి మిగులుతుందయ్యా. అది తెలుసుకో ఇక్కడ. ఆ స్థితికి వెళ్ళు. ఇది క్రమంగా యోగం చెప్పి ఇలాంటి యోగం బలపడ్డం కోసం మనోవృత్తి భక్తి కావాలి అని ప్రధానంగా చెప్తున్నాడు ఇక్కడ. భక్తి, ఈ భక్తి ఎలా ఉంటుంది అంటే భక్తులు అంటే భగవంతుడిని ఆశ్రయించిన వారు, ఇది ప్రధానమైన అంశం కదా. కానీ భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళల్లో కూడా 3 రకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరం భక్తులమే కాదా అండి? ఇక్కడ రావణాసురుడు భక్తుడే, భస్మాసురుడు భక్తుడే. కనుక రావణాసురుని వలె భక్తి చెయ్యము అని చెప్తుంది భాగవతం. కనుక తేడాలు తెలిసిపోతున్నాయి మనకి ఇక్కడ. ఒక ఆయన మధ్య పెద్ద చండీ యాగం చేసేట. ఎందుకంటే ఎలక్షన్లో తనకు ప్రత్యర్థులందరూ కట్టకట్టుకు పోవాలి అని. ఇప్పుడు వాడు భక్తుడు అని అంటారండి. కానీ దేవీ మహాత్మ్యం బాగా అర్థం చేసుకుంటే అవన్నీ వదిలేసి బ్రహ్మజ్ఞానంలోకి వెళ్ళిపోవడానికే పుట్టింది దేవీ మహాత్మ్యం. దాని అసలు అర్థం అది. కానీ పట్టుకుని ఏం చేస్తున్నావు? ఇవి అయితే వివదా. నువ్వు ధర్మబద్ధంగా ధర్మద్రోహులైన శత్రువులను పోగొట్టుకోవడం కోసం దాన్ని వాడుకోవచ్చు. కానీ అది అక్కడికి మాత్రమే పని కాకుండా ఇంకా నువ్వు దాన్నే పట్టుకుంటే బ్రహ్మజ్ఞానం దగ్గర తీసుకుపోతుంది. ఇది తెలుసుకో ఇక్కడ. సరే, ఇప్పుడు 3 రకాల భక్తులు చెప్తున్నాడు, జాగ్రత్త చూడండి. ఎందుకంటే ఈ చిత్తము త్రిగుణాలతో కూడి ఉంటుంది కనుక అది వదులుకోవడం మహా కష్టం. త్రిగుణ బంధమే ప్రమాదం. సత్వరజస్తమో గుణాలు చాలామందికి తెలుసు కదా. రజోగుణం వల్ల అహం మమ భావాలు ఎక్కువైపోతూ ఉంటాయి, కామక్రోధాలు పెరుగుతాయి. తమోగుణం వల్ల నిద్ర, బద్ధకము, చెప్పింది అర్థం కాకపోవడం, ఇలాంటివన్నీ పెరుగుతుంటాయి. సత్వగుణం వల్ల ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, ఆనందించడం అని 2 లక్షణాలు వస్తాయి. ఇవి అందరికీ ఉన్నాయి. మనకి సత్వగుణం ఉంది. ఒకవేళ ప్రవచనం అర్థం కాకపోయినా సీరియల్ అర్థమవుతుంది, చక్కగా ఆనందిస్తున్నాం. అక్కడికి సత్వగుణం మేల్కొంటుంది. అప్పుడు ఇక్కడ పడుకుంది, ఏం చేస్తాం? కానీ సత్వగుణం ఉంటుంది. కానీ 3 కలిసే ఉంటాయి ఇప్పుడు ప్రతివాడికి కూడా. ఈ 3తోనే వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఏ గుణం ఎక్కువ ఉందో తెలుసుకోగలగాలి. ఒక గుణం ఎక్కువైనప్పుడు మిగిలిన 2 గుణాలు ఆ గుణానికి దాస్యం చేస్తూ ఉంటాయి, లేకపోతే దాని కంట్రోల్లో ఉంటాయి. సత్వగుణం గొప్పదైనా రజోగుణ తమోల గుణాల కంట్రోల్లో ఉంటే రావణ కుంభకంలో దగ్గర విభీషణలా ఉంటుంది. ఏం చేస్తుంది దాని పరిస్థితి? దానికి రూలింగ్ లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, ఊరికనే చెప్పడం, నోరు మూసుకోవడంతో తప్ప మరి లేదు. అలాగే మన సత్వగుణం పాపం విభీషణలా బాధపడుతూ ఉంటుంది. ఏం చేస్తాం? కానీ రాముడిని గుర్తించగలిగేది మాత్రం సత్వగుణమే. రజోగుణ తమో గుణాలు గుర్తించలేవు. ఇది రహస్యం. ఆలోచించేవాళ్ళకి ఆలోచించినంత. ఇందులో వాడు భక్తుడే, వీడు భక్తుడే. కానీ భక్తుల్లో తేడా చెప్తున్నారు. అభిసంధాయ యోగింసాం దంభ మాత్సర్యమేవ వా సంరంభీ భిన్న దృగ్భావం మయి కుర్యాత్ సతామసః. చాలా జాగ్రత్తగా విందా. ఇందులో 3 భక్తులు ముందు చెప్తాడు. 3 భక్తుల్లో కామన్ ఫ్యాక్టర్ ఏమిటో నాకు మీరు తర్వాత చెప్పాలి. జాగ్రత్తగా వింటే కదా చెప్తారు. అభిసంధాయ యోహింసాం, ఎవరి భక్తిలో హింస ప్రధానంగా ఉంటుందో, దంభము, మాత్సర్యము మొదలైన గుణాలు ఉంటాయో, భిన్నభావం ఉంటుందో, ఆ భక్తి తామస భక్తి. ఎందుకంటే ఒక ఆవిడన్న మాట ఏంటంటే, ఏమండి ఆవిడ వస్తువులన్నీ దొంగలు దోచుకుపోయారు తెలుసా అంటే, మరి ఇన్నాళ్ళు చదివి లలితాశాస్త్రం ప్రభావం అందుటండి ఆవిడ. అంటే అర్థం ఏంటంటే ఆవిడంటే ఈవిడికి పడదు. ఇన్నాళ్ళు లలితాశాస్త్రం చదివి కదా, ఆ ప్రభావం చేత ఆవిడ పోయిందిట. పతివ్రతమ్మ ప్రభావం ఇదే అండి. ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు. మరి నేను చేస్తున్న జపమా మజాకా అన్నాడు ఒక ఆయన. ఇవా అంటే ఈమె చేస్తున్న జపం దేనికి? లలితాశాస్త్రం దేనికి? శాంత్యతీత కళాత్మిక మైత్రియాది వాసనా లభ్య, ఇవేం పట్లే. ఎందుకంటే అర్థం చెప్తే నిద్ర వస్తుంది కదా. ఇన్నాళ్ళు అర్థం చేసుకుండా లక్షల మాలు పారాయణ చేసింది ఆవిడ. కుంకుమ జల్లింది అమ్మవారి మీద. పాప అంతకు మించి ఇంకేం లేదు, ప్రభావం చూపించేసిందిట. కనుక చేసిన భక్తి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించడమే భక్తి అయితే, హింసతో, హింస కోసం, దంభముతో, మాత్సర్యంతో ఆశ్రయిస్తూ భేదం చూపించే భక్తి పేరు తామస భక్తి. ఇది అర్థమైంది కదా. ఇది మంచిది కాదని మనకే తెలిసిపోతుంది. భస్మాసురాదులందరూ ఇదే భక్తి. ఇది ముక్తినిచ్చే పరమాత్మ ఎదురుగా కనబడ్డా నెత్తిమీ చేస్తానన్నాడు అక్కడ. కానీ పరమాత్మ భయపడినట్టే కనబడ్డాడు. ఎందుకంటే వాడి భావనకు తగ్గట్టు వాడికి ఆయన కనబడ్డాడు అంతే. ఇక్కడ భగవంతుడు వాడే, దృష్టి భేదం. ఇది తెలుసుకో. ఇక్కడ ఏం చేస్తాం? వీడు తామస భక్తుడు. వీడి ఫలితం ఏమిటి? ఇహలోకంలో తత్కాల ఫలితం పొందినట్టు కనబడుతుంది. కానీ అంటే తామస భక్తులు కొంతమంది ఉంటూ ఉంటారు. వీడు కేవలం ఎప్పుడు ఈ భావంతోనే ఉంటుంటారు, హింసాది భావాలతో. వాళ్ళకి ప్రయోజనం లభిస్తుంది. కానీ వీళ్ళు ఈ జీవితంలోనే కొంతకాలానికి దెబ్బ తింటారు. దీన్నే బెడిసి కొట్టడం అంటే ఇదండి. ఇక్కడ తామస ప్రవృత్తితో కూడిన భక్తిలోనే ఇవి కనబడతాయి. వాడు దెబ్బతింటాడు. ఇక రాజస భక్తి చెప్తున్నాడు. విషయాన్ అభిసంధాయ యశ ఐశ్వర్యమేవ అర్చాదావర్చయేద్యోమాం పృథగ్భావస్స రాజస.
ఎప్పుడూ ఇంద్రియ భోగాల కోసము, కీర్తి కోసము, ఐశ్వర్యం కోసమే భిన్న భావముతో నన్ను ఆరాధించేవాడు రాజస భక్తుడు. ఇప్పుడు వద్దాం. విషయములు అంటే లౌకిక విషయాలు, వీటి కోసమే ఆరాధిస్తున్నాం. మన 10 పరీక్షలు ఎందుకయ్యా అంటే ఒక్క కోరిక కోసం. ఇవాళ 100 పరీక్షలు ఎందుకంటే మరొక కోరిక కోసం. కానీ భగవంతుడి కోసం ఒక్కసారి లేదు. కనుక ఎప్పుడు ఏది చేసినా విషయం. సత్యనారాయణ మొదలు ఎందుకు చేసేవయ్యా అంటే పిల్లలు పుట్టడం కోసం. రెండవసారి ఎందుకు చేసేవి అంటే పిల్లాడికి సీటు దొరకడం కోసం. మూడోసారి ఎందుకయ్యా అంటే వాడికి ర్యాంక్ రావడం కోసం. నాలుగోసారి వాడికి ఉద్యోగం రావడం కోసం. ఐదవసారి వాడికి పెళ్లి కావడం కోసం. మీరే చెప్పేస్తున్నారు, నాకు అవకాశం ఇవ్వండి. తర్వాత ఎందుకయ్యా అంటే వాడికి పిల్లలు పుట్టడం కోసం. తర్వాత ఎందుకయ్యా అంటే వాడికి సీట్ రావడం కోసం. మళ్ళీ మొదటి ఏడుపు, తర్వాత అది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అంట మళ్ళీ మొదలయ్యాయి. ఇంతే. కానీ సత్యనారాయణ స్వామి కోసం ఒక్కసారి చేయలేదు. అది వచ్చింది బాధ ఇక్కడ. అది వాడెవడు ఏం చేస్తున్నాను స్పృహతో ఒక్కసారి చేయలే. కనుక ఎప్పుడు చేసినా విషయాభిసంధి అన్నాడు ఇక్కడ. దీని విషయాభిసంధి లేదా యశస్సు లేదా సంపద, దీనితో చేసేవాళ్ళందరూ రాజస భక్తులు. వేరు భావముతో, భిన్న భావముతో చేసేవారెవరు? రాజస భక్తులు. ఇప్పుడు మన భక్తి ఏంటో మనకే తెలిసిపోతుంది, బయటికి చెప్పొద్దురండి గప్చు. ఎందుకంటే మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మనం రాసుకుంటే ఫర్దర్ మార్కుల గురించి ఏం చేయాలో తెలుస్తుంది. అంతే. ఇక్కడ ఎంత సాధనా దృష్టితో వింటున్నాం కదా, మరొక దృష్టితో కాదు. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. మూడవది చెప్తున్నాడు జాగ్రత్తగా.